నెక్స్ట్ వంట ఏంటి? నెక్స్ట్ వంట నేను చేయను. ఎవరు చేస్తారు? మీరు నాకు టీచర్ కదా, మీకు టీచర్ వస్తారు, ఆవిడ చేస్తారు. అమ్మో, ఎవరు వస్తారు మా టీచర్? మీకు ఏ టీచర్ అంటే బాగా ఇష్టము? అందరూ అంటే బాగా ఇష్టమా? సరే, అయితే ఒక టీచర్ని పిలుద్దాం మనం. మరి ప్లీజ్ రండి. పిల్లలు బాగా సతాయిస్తున్నారండి. లేదండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పిల్లలు ఉంటే మంచిగా టైం పాస్ అయిపోతుంది మనకి. సో ఓకే, మరి ఫస్ట్ వంట ఆల్రెడీ నేను చేసి పెట్టేసాను వీళ్ళిద్దరికి. మరి మీరు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? బ్రెడ్ బుల్లెట్. ఓకే, ధనలక్ష్మి గారు, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి? తెలుగు టీచర్ గా సార్. తెలుగు టీచరా మీరు? ఓకే, మరి వీళ్ళిద్దరు ఎవరు బాగా చదువుతారంటారు? ఇద్దరు బాగా చదువుతారు. ఓకే, సో మరి మీరు బ్రెడ్ బుల్లెట్స్ అన్నారు కదా, మరి అది తయారు చేసుకుందాం. అండ్ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? ఓకేనా, చెప్పండి. బ్రెడ్ ముక్కలు, గోధుమ పిండి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కారం, కార్న్ఫ్లవర్, మిరియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలని చెప్పేశారు కదా, మరి ఈ వంటకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటారా? అవునండి. ఏం చేయాలండి? ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టి తొక్కు తీసి పెట్టుకొని దాన్ని ఇట్లా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుంటారండి. తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కారం వేసుకుంటారండి. తర్వాత సాల్ట్ వేస్తారండి. తర్వాత పచ్చిమిర్చి వేసి, తర్వాత గరం మసాలా వేసి, లాస్ట్ లో కొత్తిమీర వేస్తారండి. ఓకే, సో అంతా అవడం వల్ల మనకి కలర్ కారం ఎక్కువ వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ వేసుకోవాలి అంటే ఈ బ్రెడ్ ముక్కలు స్వీట్ గా ఉంటాయి కదా, అందుకని కట్ చేయడానికి కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి, టేస్ట్ బాగుంటది కదా, అందుకని కారం ఎక్కువ వేస్తారు. ఓకే, మరి వ్యూస్ కూడా ఒకసారి చెప్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో చూసారు కదండి, ఈ ఆలుగడ్డని బాగా ఉడికించి దాన్ని తొక్క తీసేసి ఫుల్ గా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్, పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, ఈ స్టఫ్ అంతా కూడా ఉడకబెట్టిన బంగాళదుంప స్మాష్ ని కూడా అందులో కలిపేసుకుంటే మనకి ఫైనల్ గా వచ్చేసరికి ఇలా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడంతా మనం చేసేదంతా దీంతో. అండ్ కారం మాత్రం ఎక్కువ వేసుకోవాలండి, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కూడా. ఓకే, సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అక్కడ పెట్టేస్తారా? నెక్స్ట్ ఏం చేయాలండి? బాండలు పెట్టుకోవాలండి. అంటే స్టవ్ ఆన్ చేసుకొని సరిపోయేంత ఆయిల్ పోయాలా? అంటే మనం ఇప్పుడు గ్రేవీ కింద తయారు చేసుకుంటున్నాం అంటారా? అవునండి. సరే, అయితే వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలా? సో ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి కదా. కారం వేయాలా అండి? ఓకే, స్పూనింగ్. తర్వాత ఆనియన్స్ డీప్ ఫ్రై అయినాయండి. తర్వాత ఈ కర్రీ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ గా మనం ప్రిపేర్ చేసిన కర్రీ వేసుకోవాలి. ఓకే, మొత్తం అంతా వేసేసుకోవచ్చు కదండి? అంతా వేసేసుకోవచ్చు అండి. ఇది బాగా ఎట్లా కలుపుకోవాలండి. ఓకే, జస్ట్ అలా నూనెలో వేసేసి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఇప్పుడు వేరే బాండలు తీసుకొని డీప్ ఫ్రై అయ్యేంత పెట్టుకోవాలి కదా. ఆయిల్ వేసేసుకుందామండి. ఓకేనండి. ఆయిల్ కదా, ఈ బ్రెడ్ ముక్కలు ఒక్క నిమిషం నేను ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రై కాబట్టి మొత్తం పట్టేస్తుంది ఆయిల్ అంతా. ఓకే, ఇప్పుడు ఏమన్నారు? ఈ బ్రెడ్ పీసులు తీసుకోనండి, వాటర్లో లైట్గా ఇట్లా చిలకరించి కొంచెం వాటర్ లైట్గా వేసి, తర్వాత ఈ కర్రీ పెట్టుకొని. ఓకే, సో మనం ఈ ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఈ లోపల ఈ కర్రీ కూడా చల్లారుతుంది కాబట్టి ఇందులో పెట్టుకొని అందుకే వాటర్ తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న కర్రీ పెట్టుకోవాలి. సరిపోతుంది అంటారు? ఎంత సరిపోతుంది. ఓకే, సో అది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. అండ్ ఇంకా రెడీ చేసి పెట్టుకోవాలంటే డైరెక్ట్ డిప్ చేసేసుకోవచ్చు మనం. డిప్ చేసి ఇది వాటర్లో కార్న్ఫ్లవర్. ఏమేమి మిక్స్ చేశారు ఇందులో? కార్న్ఫ్లవర్, గోధుమ పిండి, ఓకే, మిరియాల పొడి,
సాల్ట్. సో ఇలా వాటర్ లో వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటారు దీంతో మనము? దీంతో ఇవి వాటర్ లో ముంచేసుకొని తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ దొరుకుతుందండి బయట. దాని గురించి కూడా చెప్దాం మనం. ఈ బ్రెడ్ పౌడర్ కదండి బయట దొరుకుతుంది. ఓకే. అండ్ ఈ బ్రెడ్ పౌడర్ ఇంకా మిక్స్ చేసుకున్నాం మనం ఒకటేనా? మిక్స్ సాల్ట్ కొంచెం సాల్ట్ కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలంటారు? ఇవి ఇక్కడ ఇది కలుపుకున్నాం కదండి కార్న్ ఫ్లవర్, అది కలుపుకున్నాం. స్పూన్ తో ఒకసారి కలబెట్టుకొని ఇది ఇక్కడ వాటర్ లో ముంచుకొని ఇట్లా వత్తుకోవాలండి. ఓకే. వత్తుకుని ఇందులో కలుపుకోవాలి. అండ్ డైరెక్ట్ గా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇది తీసేస్తున్నాను. ఓకేనండి. బ్రౌన్ గా వచ్చి ఒక్క నిమిషం తీసేయండి. ఓకే, ఇప్పుడే చేస్తాను. ఓకే, ఇది కూడా అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టే, కలర్ చేంజ్ అయింది. అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకో. సో అయిపోయింది కదండి. ఓకేనండి, అయిపోయిందండి. ఓకే. టమాటా సాస్ అంటే బాగుంటుందండి. సాస్ తింటే చాలా బాగుంటుందంట. సో మనకి లేట్ చేయకుండా ఈ బ్రెడ్ బుల్లెట్స్ టేస్ట్ చేద్దామండి అందరం కలిసి. ఓకే, తిను. నిజంగా చాలా బాగుందండి. దట్టు సాస్ తో కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బ్రెడ్ బుల్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, గోధుమ పిండి, నూనె, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ముందుగా ఆలుని ఉడికించి వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారపొడి, గరం మసాలా వేసి కొత్తిమీర కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, గోధుమ పిండి వేసి మిశ్రమంలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత కారం వేసి కలిపి ముందుగా తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని దాంట్లో వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుని ఇంకో కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యే లోపల బ్రెడ్ ముక్కలు తీసుకుని కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా ఒత్తి బ్రెడ్ లో ఆలుని కొద్దిగా వేసి ఫోల్డ్ చేసి అన్ని కలుపుకొని నీళ్ళలో డిప్ చేసి బ్రెడ్ పౌడర్ ను వేసి ఒకసారి అటు ఇటు తిప్పి నూనెలో వేసి వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటో సాస్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ బుల్లెట్స్ రెడీ. ధనలక్ష్మి గారు, మీరు పరిచయం చేసిన బ్రెడ్ బుల్లెట్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయండి. అండ్ పిల్లలకి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. సో ఇంత మంచి ఐటమ్ పరిచయం చేసినందుకు టీచర్స్ డే రోజున చాలా చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని రుచికరమైన వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ ఇంటి వంట. అంటిల్ దెన్, బై బై.